నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనమైతే ప్రజా దర్బార్లో అయితే ఉన్నాము. ఇక్కడ చాలామంది అయితే వాళ్ళ కష్టాలను చెప్పుకోవడానికి ఇక్కడైతే దరఖాస్తులు అయితే చేసుకుంటున్నారు. సో మనతో పాటు అయితే ఒకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము గవర్నమెంట్ పాలిటెక్నిక్ నుంచి వచ్చాము. ఫస్ట్ ఇయర్. అంటే వాకర్ అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చాము ఇక్కడికి. మా ఫ్రెండ్స్ నేను వచ్చాను. లేదు, జనరల్ అంటే పెట్టాము. పింఛన్ గురించి కూడా పెట్టాము. గవర్నమెంట్ రాగానే పింఛన్ తీసేసిర్రు. ఈ గవర్నమెంట్ అన్న ఇస్తుందని నేను అనుకుంటున్నాను. పింఛన్ ఇవ్వలేదు, తీసేసిర్రు. గవర్నమెంట్ జాబ్ ఉందని పింఛన్ తీసేసిర్రు. బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే ఇస్తామని చెప్పారు. 2 daysలో వాళ్ళే కాలేజ్కి వచ్చి ఇస్తామని చెప్పారు. मैंने होता हेल्पिंग हैंड फाउंडेशन से हूँ मैं. या यस తెలుగు రాదు మేడం. అందరికీ హెల్ప్ చేసుకుంటా. నేను 5 members. అవును, లోపల కూడా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. ఇక్కడైతే కొంతమంది మహిళలు అయితే ఇక్కడికి వచ్చేసారు. సో అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటిది అనేది కనుక్కుందాం. సో చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము ఐబీస్ నుంచి వచ్చినాం మేడం. ఐబీస్ జీతాలు లేక మాకు జీతం వస్తలేదన్న ఈ ఆఫీసు నుంచి వచ్చినాం. మాకు ఆఫీసు మేము బాలాపూర్కి వెళ్ళి వచ్చినాం మేడం. లెల్లీ నగర్ బాలాపూర్ 5గురం వచ్చినాం మేడం. అక్కడికి వెళ్ళి ఏ సంవత్సరం మాకు జీతాలు వస్తలేవని వచ్చినాం మేడం. నెల మాకు 5 నెలలు అవుతుంది మేడం జీతాలు రాక. మేము 2005లో స్టార్ట్ అయినాం మేడం. సాయినాథ్ ఏజెన్సీలో మే ఫస్ట్ నుంచి చేస్తున్నాం మేడం. 2023 నుంచి చేస్తున్నాం మేము అందరము. కాకపోతే ఏజెన్సీ అప్పుడు వచ్చింది. మేమైతే 20 సంవత్సరాల ముందు కాంట్రాక్ట్ వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది కదా మేడం. ఇది ఏజెన్సీ సాయినాథ్ అయితే మేలో వచ్చిండు మేడం. మే ఫస్ట్కి వచ్చిండి. ఇంకా అప్పటి నుంచి జీతాలు మా ఆయన చేతి నుంచే మాకు 8,500 వేస్తుండే మేడం. 14,000 ఉంది మాకు శాలరీ. 8,500 వేస్తుండు మాకు. అందులోనూ ఇప్పుడు అక్టోబర్ నుంచి మాకు జీతాలు లేవు. 5 నెలలు అవుతుంది ఇప్పుడు జీతాలు లేవు. అందుకోసమని మేడంతో కలిసి మాట్లాడినాము. మేడము అడుగుతా అని చెప్పినారు. అదే అడిగినాం మేడం. మేడంకి అదే అడిగినాము. నేను చేస్తా 10 రోజులు. వాళ్ళు ఏజెన్సీ వస్తలేడు మేడం. ఏజెన్సీ అసలు మాకు ఒక్కసారి కూడా ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఆయన మొహమే మేము చూడలేదు ఇంతవరకు. ఆయన మొహం ఇంతవరకు చూడలేదు. కాలేజ్ ఇప్పుడు ఏం సూపర్వైజర్ ఉంటాడు కదా, ఆయనకు చూసిందే మేము అంతే. ఏజెన్సీకి ఇంతవరకు మేము చూడలేదు. ఆయనతో మేము మాట్లాడలేదు ఇంతవరకు. ఏజెన్సీతో మాట్లాడలేదు ఇంతవరకు. కాకపోతే కాంట్రాక్ట్ పెట్టుకుండు కదా ఆయన సూపర్వైజర్ ఒక మనిషిని పెట్టుకుంటాడు కదా, ఆయననే వస్తుంటాడు మాకు చూస్తుంటాడు అంతే. కానీ అసలు కాంట్రాక్ట్ మాత్రం ఎప్పుడు చూడలేము మేడం. ఆయన వేస్తుంటే ఆయన ఇప్పటివరకు ఆయన ముఖమే చూడలేము మేము. సూపర్వైజరు చెప్తున్నాడు మేడం. సూపర్వైజర్ చెప్తున్నాడు మాకు. వస్తాడు ఆయన. మేము సార్ చెప్తాము వెళ్ళిపోండి మీరు ఇడికించి, మేము వేరే పెట్టుకుంటాము అని మాట్లాడుతున్నాం. మేము 16 మంది ఉన్నాం మేడం. 16 మంది ఉన్నాం. 16 మంది ఉన్నాం. అన్ని డివిజన్స్ ఉన్నాయి ఆయనకి. 7 డివిజన్స్ ఉన్నాయి. 7 డివిజన్లు ఒక్కొక్క మనిషి మొత్తం 100-150 మంది వరకు ఉంటాం. ఒక డివిజన్కి 16 మంది మేము. అట్లా 16 మంది అట్లా పని అయితే డబ్బులు ఇవ్వట్లేదు మేడం. అట్లే వచ్చింది. అడుగుతున్నాం మేడం, కరెక్ట్గా అడుగుతున్నాము. అడుగుతా వెళ్ళిపోండి, మాకు అవసరం లేదు, మాకు వద్దు, మీరు వెళ్ళిపోండి అట్లా మాట్లాడుతుండ్రు. పని చేయాలి, ఉట్టికి చేయాలి పని. ఎట్లా గడపాలని కొట్లాడుతున్నాం మేడం. అందుకే ఇటు దాకా వచ్చినాం. లోపల మేడం వారం రోజులు టైం తీసుకుంది. వారం అయినాక మేము ఏదో ఒకటి చేస్తామా అని చెప్తుంది. అందరిది ఒకటే బాధ అమ్మా. మేము 3 ఉంటామండి. సింగిల్ ఫ్యామిలీ. నా 2 బిడ్డలు, నేను.
ఇట్లనే ఇట్లా బతుకుకుంటా ఇట్లా వేసుకుంటా మేము బతుకుతున్నామమ్మ. లంచ్ కూడా తెచ్చుకోవాలి మేడం, అట్లా అవుతుంది మా పరిస్థితి. లంచ్ బాక్సులు కూడా లేవు మాకు. టైమింగ్స్ మాకు 9 నుండి 4 వరకు ఉంటాం అక్కడ, కానీ టిఫిన్ తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి అయిపోతుంది. అలా కూడా మేము నడిపించుకుంటున్నాం మేడం. ఏది జీతాలంటే మీ ఇష్టము ఉంటాయి మేడం, అవి హాలిడేస్లు ఉంటాయి, సాటర్డేలు ఉంటాయి గవర్నమెంట్ సార్. టైమింగ్స్ అయితే 9 to 4 వరకు ఉంది మేడం. 4 వరకు డబ్బులు వస్తలే అంతే మేడం. అది పరిస్థితి 5 నెలలు, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వస్తే 6 నెలలు అవుతాయి మేడం మాకు. ఫస్ట్ వస్తే చెప్పండి మేడం, మాకు 3 అమ్మాయిలు ఉన్నాను, ఇల్లు కిరాయితో ఎట్లా ఉన్నాం, అట్లనేసి ఎలా కట్టాలి మేడం? ఆయన అడుగుతున్నాం కానీ ఆయన ఏం రెస్పాన్సిబిలిటీ ఏమి ఇవ్వట్లేదు, ఏం రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు. ఆయన మేడంని కలిసినాం, ఇప్పుడు చెప్తాదేమో 10 days టైం ఇచ్చింది. కట్టుకోవాలి మేము పిల్లల ఫీజులు, పిల్లలకు చదువు లేక కూడా ఇళ్ళలో కూర్చొని పెట్టుకుంటాం మేము. ఎవరు టీచర్లు ఫోన్లు చేసి డబ్బులు కట్టాలి ఫీజులు కట్టాలి అని ఒకటే అల్లారు. ఆ పిల్లల్నే ఇంట్లో కూర్చొని పెట్టుకున్నాం మేము. మా పిల్లలు కూడా ఇంటికానే ఉంటుర్రు, డబ్బులు లేక ఫీజులు కట్టలేక, ఇళ్ళ కిరాయిలు కట్టలేక, వాళ్ళతో టార్చర్ వీళ్ళతో టార్చర్, ఇదే అయిపోతుంది మేడం మాకు. మేమంతా ఒకటే గ్రూప్ మేడం, ర్యాపిడ్స్ నుంచి. మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, 20 సంవత్సరాల నుంచి అందులోనే ఈ నెల ఇస్తాము, ఆ నెల ఇస్తాము, ఈ నెల ఇస్తాము, ఆ నెల ఇస్తాము అని అంటుంటే చేస్తున్నాం మేడం. ఇక ఒక నెల వేస్తాడు, ఇక 4 నెలలు మానేస్తాడు. అట్లా ఇక మాకు చాలా విసుకొచ్చింది మేడం. విసుకొచ్చేసి ఇక మేము ఇక్కడ వచ్చేసినాం. మేము ఈ పొద్దుటి దినం వచ్చింది, పోయిన వారం కూడా వచ్చినాం. నేను రాలేదు, మా వాళ్ళు వచ్చింది. ఇప్పుడు 5 నెలల నుంచి అయితే లేవు. ఏం చేయాలి మేడం? ఇక వీళ్ళతో వాళ్ళతో అప్పు చేసి గడుపుకుంటున్నాము. అప్పులు చేసేటోళ్ళు కూడా తిడుతున్నారు, మీకు బుద్ధి ఉందా ఏమన్నా? ఇన్ని రోజుల నుంచి జీతాలు లేకుంటే ఏం పనులు చేస్తున్నారు? కాంటాక్ట్ ఎవడు ఆడు పట్టుకున్నాడు, ఏం తింటారు అని మాకు ఇండ్లలో కూడా టార్చర్ అవుతుంది మేడం. అవును. మామూలుగా ఉంటుంది మేడం పని. ఏం చేయాలి మేడం? స్కూల్ మానేసినాం పిల్లలవి, మానేపించినాం. పిల్లలు ఇద్దరు పెద్దగానే ఉన్నారు, 20 సంవత్సరాలు ఉన్నాడు బాబు. మానిపించేసి ఏడ ఇయ్యట్లేదు, వాళ్ళు కట్టకపోతేనేమో ఊకుండట్లేరు. ఇక మానిపించుకున్నాం, ఏం చేస్తాం? మానిపించుకున్నాం అంతే. మరి ఇక తిననీకనే వెళ్తలేదు మేడం. ఇక చదువుతుంది ఎట్లా చదివించుకుంటాం? గవర్నమెంట్లో 10th వరకు చదివినరు, ఇక ఆడికెళ్ళి మానేసారు మేడం. स्कूलों को 20 సంవత్సరం అయింది. 500 కట్ చేశారు. 500 కట్ చేస్తారు మేడం. మాకు హెల్త్ బాగా లేకుంటే మా అమ్మ ఉంటుంది, నా పిల్ల ఉంటుంది, నేను ఉంటా, ముగ్గురే ఉన్నా. నా హస్బెండ్ చచ్చిపోయిండు అమ్మ. అవును, నేనే చేస్తున్నానమ్మా. మీ దగ్గర ఆడుకొని తింటున్నామమ్మా. అడిగితే లేదు జీతం, చేస్తే చేయలేకుండా వెళ్ళిపోవు. అదే అడిగినామా, అడిగితే తీసేస్తాను పోయికించి అని ఇట్లా నూకుతున్నారు అమ్మా. అట్లా నూకుతున్నారు. ఇప్పుడు మాది పరిస్థితి ఏంటి అమ్మా చెప్పు?
ఒక ఇల్లు లేదు మాకు. ఇల్లు ఇస్తా అన్నారు, రేవంత్ రెడ్డి గారు ఇస్తే న్యాయం అవుతుంది మాకు. కిరాయికే ఉన్నా, నేనైతే ఒక్క ఆమెనే ఉన్నా. నేనే కష్టం చేయాలి, నేనే తినాలి, నేనే ఉండాలి. కిరాయి ఇండ్లే ఉన్నాయి, ఏడుకెళ్ళి కట్టాలి కిరాయి. కష్టం అవుతుంది, ఏ దానికైనా కష్టం అవుతుంది. ఎవరికైనా పైసలు ఆడుకోవాలి, తినాలి, ఉండాలి. ఎవరు ఎన్ని రోజులు ఇస్తారు? ఈ ఇంట్లో ఉంటే కిరాయి కట్టాలి, జరగాలి. ఆ ఇంట్లో సామాన్ కూడా బయట పడేస్తుర్రు మేడం వాళ్ళు, కిరాయి వాళ్ళు, ఓనర్స్. ఎట్లా చేయాలి మేము? 5 నెలలు లేదంటే తింటాను కూడా కష్టం ఉంది. మాకు సొంత ఇల్లు కూడా లేదు. అప్పు తెచ్చుకుంటే ఎన్ని రోజులు అనేది తెచ్చుకుంటాం, తింటాం చెప్పండి? ఎవరిస్తారు మాకు? మేము ఇన్ని ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాము, మాకు ఇంత రెస్పాన్సిబిలిటీ కూడా ఉండదు. మేము అందరం పని చేసినకి వచ్చినాము. మరి మా కాంట్రాక్ట్ కూడా మరి ఈడున్నామా నేను ఇస్తా అని కూడా ఒక్కరోజు కూడా చెప్పాడు. మరి ఎట్లా మా పరిస్థితి ఏం చేస్తారు? అందుకే రేవంత్ రెడ్డి సార్ ఎక్కడ ఉన్నా కానీ కలవాలని ఆయనను కోరుకుంటున్నాం. వచ్చినాం, అందులో సార్ లేరు, లెటర్ తీసుకుండు లేరనే సార్లు. ఇప్పుడు సెక్రటరీకి వెళ్దాం అనుకుంటున్నాం మేము, తీసుకున్నాం. సెక్రటరీకి వెళ్ళి సార్ ఉంటే అక్కడ కలిసిపోతామని మాట్లాడుతున్నాం. దానికి 100 మంది ఉంటారు అందరు మా వాళ్ళు, 100 మంది డివిజన్ ఉంటారు. 20-30 ఉన్నాం. 100 మంది ఉంటారు అందరు అంతే. బేగంపేట ఇంతే, చార్మినార్ డివిజన్ ఇంతే, మళ్ళీ హ్యాపీ డివిజన్ ఇంతే, కమిషనర్ ఆఫీస్ కూడా ఇంతే. బిల్లులు రాలే అంటారు, బడ్జెట్ లేదంట, బిల్ రాదంట. బడ్జెట్ ఎప్పుడు వస్తుంది, బిల్లు ఎప్పుడు వస్తుంది, మేము ఎప్పుడు ఇస్తారు మాకు? అదే అంటారు. దానికోసం అడిగిపోదామని మాట్లాడుతున్నాం. ఇచ్చాము, వారం రోజులు టైం ఇవ్వమన్నది. టైం ఇచ్చినాక వారం రోజులు. అప్పుడు మేడం కలవలే, మేము ఉట్టిగానే ఇచ్చిపోయినాం. టేబుల్ మీద వాళ్ళు తీసుకున్నారు, మేడం కలిసింది సారి. ఇప్పుడు మేడం కలిసి ఏమన్నది, 10 రోజులు టైం ఇవ్వమన్నది. ఆ 10 రోజులు కాకపోతే మళ్ళీ రిటర్న్ రండి అన్నది. అట్లా నువ్వు ఇక్కడ రా, నువ్వు హాస్పిటల్లోనే వేస్తావు. మాది ఇక్కడ ప్రజా దర్బార్ దగ్గర అయితే ఇంకొంతమంది అయితే వచ్చేసారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ టైం ల్యాండ్ పోలింగ్ అని ఒక కొత్త వర్డ్ అయితే చెప్పారు. అసలు అదేంటిదో కూడా వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, అసలు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నా పేరు తాటిపాముల కేదారి, ఉనికిచర్ల గ్రామం, ధర్మసాగర్ మండల్, హనంకొండ జిల్లా. సర్వే నంబర్ 325లో 118 ఎకరాలు. దాదాపు 60 సంవత్సరాల క్రితము ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ గారు దళితులకు, బలహీన వర్గాలకు దానంగా ఇచ్చారు, పట్టాలు చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అక్కడ ప్రజలు ఆ భూములను దున్నుకొని బ్రతుకుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన కన్ను ఆ భూముల మీద పడ్డది. ఎందుకంటే ఇది సిటీని ఆనుకొని ఉన్నది. అయితే ల్యాండ్ పూలింగ్ అనే ఒక కొత్త సిస్టాన్ని తీసుకొచ్చి ఆ భూమిని ప్రజలను భయభ్రాంతులను చేసి ఆ రైతుల దగ్గర నుంచి ధరణి పాస్బుక్లు కూడా గుంజుకొని కేటీఆర్ పేరు చెప్పి అక్కడ ప్రభుత్వాధికారులు మా ధరణి పట్టా పాస్బుక్లు కూడా గుంజేసుకున్న తర్వాత కానీ మేము ఆర్టీఐ ద్వారా ఒక 20 అప్లికేషన్లు పెట్టినా. అసలు ల్యాండ్ పూలింగ్ అంటే ఏంటి, ఏ చట్ట ప్రకారం నా భూమి మీరు తీసుకుంటున్నారు, నా భూమిలో మీ బుల్డోజర్ వచ్చి మొత్తం నా బోరు గిట్లా ఎందుకు కూలగొట్టారు అని నేను సమాచార హక్కు చట్టం కింద అడిగినా కూడా జవాబు ఇవ్వలేదు. పట్టా పాస్బుక్లు మొత్తం తీసుకున్న తర్వాత జీవో ఇష్యూ చేశారు. జీవో నంబర్ 234 9/12/2022 ఇష్యూ చేశారు. అది పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా మాకు తీరని అన్యాయం చేస్తూ అట్టి 118 ఎకరాలను కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళకు అప్పజెప్పితే వాళ్ళు ప్లాట్లు చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. గవర్నమెంట్ రైతులకు మోసం చేస్తున్నది. వారిచ్చిన జీవోలో ఏమున్నదంటే ఎకరానికి రైతుకు నష్టపరిహారంగా 1000 గజాలు ఇవ్వాలని ఉన్నది. కానీ అక్కడి అధికారులు కేవలం 600 గజాలే ఇస్తున్నారు. ఇది తీరని అన్యాయము. దాదాపు 250 మంది రైతులు ఉంటారు. 118 ఎకరాల ఓనర్లు. అందరికీ ధరణి పాస్బుక్లు ఉన్నాయి, అందరికీ రైతు బంధు వస్తున్నది, పహానీ ఉన్నది, 1B ఉన్నది, లోన్లు తీసుకోవచ్చు, అన్నీ తీసుకోవచ్చు. అటువంటి భూములను కేసీఆర్ ప్రభుత్వం లాక్కున్నది. మాకు అన్యాయం చేస్తుంది రైతులకు. ఇప్పుడు వచ్చిన ప్రజాప్రభుత్వము మాకు న్యాయం చేస్తుందని ఈ గవర్నమెంట్ను చేతులెత్తి దండం పెడుతున్నా. అయితే మీరు ఇంతకుముందు కనీసం కేటీఆర్ పేరు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి కేటీఆర్ని కలవడము లేకపోతే కేసీఆర్ని కలవడము ప్రయత్నాలు చేయలేదా? కేటీఆర్ను కలవడము, కేసీఆర్ను కలవడం అంటే స్వర్గలోకం పోయి యమధర్మరాజును కలిసినట్టే.
ఈ పోలీసు వాళ్ళు దగ్గరికి రానిచ్చిన్లా ప్రజలే కాదు మంత్రులకే లేదా ఆయన దగ్గర పోవడానికి, ఎమ్మెల్యేలకే ఆయన దగ్గరికి పోవడానికి లేదా? మరి మామూలు ప్రజలు ఆయన దగ్గరికి పోయే అవకాశం ఉండేనా? వాళ్ళ చేతికి లాఠీ ఇచ్చి అక్కడనే ఆపే. మేము ఎక్కడి నుంచి వచ్చినాము? 150 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినాం. మా బాధలు దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం అర్థం చేసుకొని ఈ ల్యాండ్ పూలింగ్ సిస్టాన్ని రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలి. వాళ్ళు చెప్పిన జీవో ప్రకారమే. జీవోలు ఎందుకు దాచిపెట్టాలి? హైకోర్టు మొట్టకాయలు వేసేంత వరకు కూడా జీవోలు దాచిపెడుతుంది. గత ప్రభుత్వం దాచిపెట్టింది, ప్రజలకు అన్యాయం చేసింది. అయితే మీ ల్యాండ్లను లాక్కుందంతా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే లాక్కున్నారు, వేరే ఎవరో కూడా కాదు, అంతేనా? ప్రభుత్వ అధికారులు లాక్కున్నారు, వేరే వాళ్ళు ఎవరో కాదు. వాళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చారా? ఏమైనా కనీసం చెప్పడానికి ట్రై చేస్తారా మీరు? ప్రభుత్వము కేటీఆర్ ఏది చెప్తే గది చేస్తానని ఏమన్నారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం, పోలీసు వాళ్ళు వాళ్ళ చుట్టూ చెప్పడం, కలెక్టర్ కి వాళ్ళే ముందుండిరి. ఎప్పటి నుంచి తిరుగుతున్నారండి మీరు అసలు ఈ భూమి ఇష్యూ మీద? ఇది నా తోట. నేను రిటైర్డ్ అయ్యి వచ్చిన బెనిఫిట్స్ అన్నీ దీని మీద పెట్టి డెవలప్ చేశాను. ఆ తోటను బుల్డోజర్ పెట్టి 5 నిమిషాల్లో ఖతం చేసి పారేసిండ్రు. బాధ కాదు, ఆ భూమి మీద పడి బోరిన ఏడ్చిన. నాకు వచ్చిన 10 లక్షల రూపాయల బెనిఫిట్ను ఆ భూమి మీద పెట్టిన. నాకు తోట అంటే చెట్లు అంటే చాలా ఇష్టం. ఇప్పటికి నేను పెట్టిన చెట్లు అట్లనే ఉన్నాయి. ఆ చెట్ల కిందనే చావాలి నేను. అంత మంచి బోర్ వేసిన నేను. ఎక్కడ బోర్ లేదు, నేను ఒక్కరిని వేసిన. డ్రిప్ సిస్టమ్ పెట్టిన, పందిరి వేసి కూరగాయలు అమ్ముతున్నా. అటువంటి దాన్ని కూలగొట్టిల్లు ఇప్పుడు అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయం నుంచి ఈ ప్రభుత్వం మాకు రక్షణ కల్పించాలి. 2022 జనవరి నుంచి స్టార్ట్ అయిందండి. 2005 మే నెల 2022లోనే నేను ఆర్టీఐ ద్వారా అడిగాను, మా భూములు ఎందుకు పోతున్నాయి, ల్యాండ్ పూలింగ్ అంటే అర్థం చెప్పండి అని. 2022 9వ నెలలో అడిగాను, జవాబు లేదు. కానీ డిసెంబర్ 2022 నాడు మాత్రం జీవో ఇచ్చిండ్రు. కానీ నా ఆర్టీఐ అప్లికేషన్లకు మాత్రం దేనికి జవాబు లేదు. ఇప్పుడు గుంజుకున్నారు, అయిపోయింది. మొత్తం ప్లాట్లు చేసిండ్రు. ఇప్పటికే 52 ప్లాట్లు అమ్ముకున్నారు. ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం ఉండాలి. కానీ ప్రభుత్వమే ప్రజల భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ప్రజలకు రక్షణ ఏది? ఇది మా బాధ. మేము 27/5/2022 నాడు ఒకటి ఆర్టీఐ ప్రకారంగా 19/5/22 ఒకసారి ఇచ్చినాం, 8/7/22 ఒకసారి ఇచ్చినాం, 8/7 ఆర్డీఓ ఆఫీసులో కూడా ఆఫీసులో ఎన్నిసార్లు ఆర్టీఐ కలెక్టర్ ఆఫీసులో ఎన్నిసార్లు ఈ ఆర్టీఐ ప్రకారం ఇస్తాం. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, మాకు పంపించాలి. ఇంకో కొత్త విషయం ఏమంటే, సపోజ్ మీరు 18వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్లో ఆర్టీఐ ద్వారా అప్లికేషన్ అడిగింది కనుక 18వ తారీఖు నాడు వచ్చి మీరు ఇక్కడ వివరణ ఇచ్చుకోండి అని నాకు లెటర్ పంపారు. 18వ తారీఖు రమ్మన్నారు. 18వ తారీఖు పోస్ట్ ఆఫీసులో బుక్ చేసిండ్రు. నాకు వచ్చింది 22వ తారీఖు. 18వ తారీఖు ఎట్లా పోవాలి నేను? వాళ్ళు బుక్ చేసిందే 18 నాడు. ఇగో ఇలాంటి మోసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మొత్తం సంపాదించుకున్నారు. లాక్కోవడం అంతే. ఇక ల్యాండ్ సీలింగ్ అనేది ఉండే 1000 ఎకరాలు ఉన్నోళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ప్రభుత్వము స్వచ్ఛందంగా పేద ప్రజలకు దానం చేసేది. అది ల్యాండ్ సీలింగ్. ఒక లిమిట్ ఉండాలి, ఇన్ని ఎకరాలు మాత్రమే ఉండాలి ఒక భూస్వామికి అని. కానీ ల్యాండ్ సీలింగ్ అనేది పివి నరసింహారావు ప్రాంతంలో వచ్చింది అది. కానీ కేసీఆర్ పాలనలో ల్యాండ్ పూలింగ్ వచ్చింది. అది ల్యాండ్ పూలింగ్ అని పెట్టి రైతులను పుల్లింగ్ చేసిండు. ఆ పుల్లింగ్లో మేమంతా భూస్థాపితం అయిపోయాం. నాకు ఎకరంన్నర ఉన్నది. ఎకరంన్నరలో కూడా చాలాసార్లు బోర్లు వేసినాము, పళ్ళు లేకపోతే చాలా నష్టపోయిన బాయలు. నీళ్ళు తక్కువే లేదు, ఏదో అప్పుడప్పుడు పెట్టి వ్యవసాయం చేసేది. ఇప్పుడు ఆయనతో కూడా భూమి తీసుకున్నాడు. ఎక్కడైనా 600 గజాలు మాత్రమే ఇస్తాను. అది కూడా ఇంకా మాకు చేతికి రాలేదు. కొంతమందికి ఇచ్చినట్టు కానీ కొంతమందికి ఇస్తాను. అది కనీసం ఎకరన్నర పోయింది. ఇప్పుడు మాకు 600 గజాలు మిగులుతుంది. ఎందుకంటే అంతకుముందు ఎకరన్నర ఉండదని ధైర్యంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 600 గజాలని చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి మాకు ఇప్పుడు చాలా న్యాయం. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన పాస్బుక్లు అన్నీ ఉన్నాయి, కానీ ఏం లాభం? అన్ని గవర్నమెంట్ తీసుకున్నది, లాగేసుకున్నట్టు ఇక అన్నీ తీసుకో. రేపు కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది, ఆయనతో కూడా నీకు ఎకరాన్ని 2 లక్షల కంటే ఎక్కువ ఇయ్యం, ఇంత తీసుకుంటారా తీసుకోరా అని ఈ రకంగా ఒక రెవెన్యూ ఎంఆర్ఓ రిటైర్డ్ ఆయన ప్రజలకు రైతులకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉన్నాడు. వారధిగా ఉండి ఆయన ఇవన్నీ చేశాడు.
ఆయన ఒక ఎంఆర్ఓ, రిటైర్డ్ ఎంఆర్ఓ. ప్రజల నాడి తెలుసు, ప్రభుత్వం నాడి తెలుసు. ఎవరిని ఏ విధంగా నయాన్నో భయాన్నో అన్ని రకాలుగా అటువంటి మా పాస్బుక్ లేకుండా ఆయన దగ్గర మీకు భూమి కూడా రాదు. గవర్నమెంట్ వచ్చే గవర్నమెంట్ అదే కాబట్టి ఆయనతో మీకు 2 లక్షలు 3 లక్షలు వచ్చేటి పోతాయని చెప్తే భయానికి 60 సంవత్సరాల కిందకి వెళ్ళి మేము దాన్ని ఎన్నో రకాల నష్టాలను భరించుతాను. తప్పని పరిస్థితుల్లో గవర్నమెంట్ వస్తుంది కావచ్చు అని ఆ భయానికి ఇచ్చినాం. అదే గవర్నమెంట్ మార్పు వస్తుంది అనుకుంటే అసలు ఇవ్వకపోతాం. కాకపోతే వస్తుంది కావచ్చు, మళ్ళీ ఆయనతో గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ 5 ఏళ్ళ దాకా వాళ్ళని ఏం చేయలేం కదా. ఆ భయానికి భయపడి ఉన్న రైతుల మంది ఇచ్చేసినాం బీసీ వాళ్ళం. ఇచ్చినాం. ఏం లేదు, ఇక మళ్ళీ బుక్ చేసినలో వచ్చింది అంతే. మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయింది అని వచ్చింది. హన్మకొండ కూడా 2-3 సార్లు మేము గ్రీవెన్స్ సెల్లో ఇచ్చినాం, అది రెస్పాన్స్ లేదు. ఇక్కడ మొన్న 16 తారీఖున ఇచ్చాం, లాస్ట్ 15 డేస్ బ్యాక్ ఇక్కడ కూడా ఇచ్చినాం, లేదు. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఇచ్చానికి మళ్ళీ వచ్చినాం. ఇక మరి ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. కాకపోతే దీన్ని ఏంటంటే మేము కోరుకునేది మీడియా వాళ్ళు కొంచెం అటువంటి వాళ్ళను ఎక్స్పోజ్ చేస్తుంటే మినిస్టర్లు వీళ్ళు కలిసి కొంచెం దీని మీద మా భూమి ఎక్కువ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ అయితే కొంతమంది అయితే వచ్చేసారు అండ్ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మేము బీఫార్మసీ చేసాం, ఇప్పటిదాకా మాకు నోటిఫికేషన్స్ అనేది రాలేదు, కాంట్రాక్ట్ బేసిస్లో మాత్రం మేము వర్క్ చేస్తున్నాం అని చెప్పి అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ వాళ్ళతోనైతే అసలు మాట్లాడదాం, వాళ్ళ ప్రాబ్లం ఏంటిది అనేది. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి? మేడం నా పేరు వినోద్ కుమార్, నేను నాగర్కల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం మేడం. మేము ఆర్బీఎస్కే ప్రోగ్రాంలో గవర్నమెంట్ దాంట్లో కాంట్రాక్ట్లో చేస్తున్నాము. మాకు గత 4 నెలల నుంచి కొత్త గవర్నమెంట్ వచ్చినాక కూడా మాకు శాలరీస్ రావట్లేదు. మాకు చాలి జీతాలతోటి మేము ఫ్యామిలీస్ వెళ్ళదీయడం మాకు బాగా ఇబ్బంది ఉంది. అలాగే ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్లో అన్ని కేటగిరీస్ పోస్టులు వేసారు, కానీ మొన్న డాక్టర్లు వేసారు, ల్యాబ్ టెక్నీషియన్లు వేసారు, మరియు స్టాఫ్ నర్సులు వేసారు, కానీ ఒక్క ఫార్మసిస్ట్ పోస్టులు కూడా వేయలేదు మేడం. ఖచ్చితంగా ఫార్మసిస్ట్ కూడా పోస్ట్ లేదు మేడం. మనకు ఇప్పటికీ ఫార్మసీ లాస్ట్ నోటిఫికేషన్ ఒక 20 years బ్యాక్ మనకు ఫార్మసీ నోటిఫికేషన్ పడ్డది. మొన్న 2017లో ఒక నోటిఫికేషన్ వేసి ఒక 6 years తర్వాత మనకు లాస్ట్ ఇయర్ మనకు దాని రిజల్ట్ ఇవ్వడం జరిగింది మేడం. ఎవ్రీ ఇయర్ ఒక ఫార్మసీ కోర్సు అభ్యసించిన వ్యక్తులు ఒక 10,000 మంది బయటకు వస్తారు, కానీ వాళ్ళకు ఎలాంటి సదుపాయాలు అంటే ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు. ఈవెన్ ప్రైవేట్ సెక్టార్లో పోదామన్నా కూడా అవకాశాలు. గవర్నమెంట్లో ఏమన్నా పోస్టులు వేసి మమ్మల్ని ఆదుకుంటారు అంటే కనీసం అట్లీస్ట్ గవర్నమెంట్ ఫార్మసీలో చిన్న చూపు చూడడమే కాకుండా పల్లె దవాఖానాలు మళ్ళీ బస్సు దవాఖానాల్లో మరి మిగతా హాస్పిటల్లో ఫార్మసిస్టులు అనేది తీసుకోకుండా స్టాఫ్ నర్సులు మరియు డాక్టర్లతో అడ్జస్ట్మెంట్ చేసి మా పొట్ట కొట్టడం జరుగుతుంది. దీనివల్ల ఏమైందంటే ఫార్మసీ కోర్సు చేసిన ప్రతి ఒక్క విద్యార్థి రోడ్ల పైన పడి మేము చాలా ఇబ్బంది పడే స్టేజ్కి వస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మన కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్ అన్న మాకు న్యాయం చేసి కొత్తగా రిక్రూట్మెంట్ చేసి ఫార్మసీ వాళ్ళకు ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాం మేడం. అలాగే మనకు ఏంటంటే మిగతా ఫార్మసీ క్వాలిఫైడ్ పర్సన్ మాత్రమే మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, అది మెడికల్ షాపులు కానీ గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఇలా ఫార్మసీ కోర్స్ చేయ వాళ్ళతోటి ఏఎన్ఎంలతోటి కానీ బయటలో అయితేనేమో ఒక 10వ తరగతి ఇంటర్స్ అవుతున్నటువంటి వాళ్ళను దాంట్లో ఫార్మసీ మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కాబట్టి దీనిపైన సరైన యాక్షన్ తీసుకోవాలి. అలాగే బయటలో ఉన్నటువంటి అవుట్లెట్లు అపోలో ఫార్మసీ, మెడిపర్పస్ ఫార్మసీ కానీ బయటలో ఉన్న ఏ మెడికల్ షాప్లో కూడా ఫార్మసిస్టులు లేకుండా మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయొద్దు. దీనిపైన డ్రగ్ ఇన్స్పెక్టర్లు యాక్షన్ తీసుకొని ఫార్మసీ వాళ్ళకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మేడం. జనరల్గా ప్రీవియస్గా అయితే ఇలాంటి ఒక నోటిఫికేషన్ ఉంటుంది అని ఎవరికైతే ఇప్పటిదాకా తెలియదు. అండ్ ఇది కూడా మీరు ఎప్పుడు అంటున్నారు అని అంటే జనరల్గా లాస్ట్ ఎప్పుడో 18 years బ్యాక్ 20 years బ్యాక్ వచ్చిందని అంటున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే జియోస్ తోటి అదే నోటిఫికేషన్స్ రావచ్చా? మరి ప్రీవియస్ గవర్నమెంట్స్తోని ఎందుకు ఈ ఫార్మసీ చేసిన స్టూడెంట్స్ కానివ్వండి లేకపోతే అసోసియేషన్లో కానివ్వండి ఎందుకు మాకు ఈ జాబ్స్ రావాలని మీరు ప్రీవియస్గా ఫైట్ చేయలేదు? లేదు మేడం, గత మేము 2 years నుంచి మేమైతే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా మేము దీని గురించి నోటిఫికేషన్ కోసం ఇచ్చాము మేడం. హరీష్ రావు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము మాకు నోటిఫికేషన్ కావాలని చెప్పి మేము గత 2-3 years నుంచి మేము ఇదే పని మీద గత ప్రభుత్వం వాళ్ళకు కూడా ఇచ్చాం మేడం. కానీ అప్పుడు కూడా వాళ్ళు ఇంకా నిమ్మకు నీరెత్తినట్లే మా యొక్క పనులను ఎలాంటి ముందుకు సాగట్లేదు. చేస్తామని ఎంతసేపు ఉన్నా 20 సంవత్సరాల నుంచి ఒక ఫార్మసిస్ట్ మేము లేకుండానే హాస్పిటల్ నడిపినాం. ఇప్పుడు కూడా ఫార్మసిస్ట్ లేకుండా నడుపుదామని చూస్తున్నారు తప్పితే జనాలకు ఒక ఫార్మసిస్ట్ తోటి మాత్రమే మెడిసిన్ చేసి సరైన వైద్యం జరుగుతుంది, సరైన న్యాయం జరుగుతుందని గవర్నమెంట్ ప్రభుత్వాలు ఆలోచించి అలాగే ఫార్మసీ కోర్సు పూర్తి చేసిన వాళ్ళకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం.
ఇయర్లీ మనకు తెలంగాణ గవర్నమెంట్ ప్రకారం చూస్తే మనకు ఇయర్లీ ఒక 10,000 మంది ఫార్మసీ కోర్సును పూర్తి చేసిన వాళ్ళు ప్రతి సంవత్సరం బయటకు వస్తారు. కానీ వాళ్ళకి సరైన ఉపాధి అవకాశాలు, సరైన సోర్సెస్ లేవు. ఇలాంటి కోర్సులు మనం సరైన అవకాశాలు చూపించినప్పుడు గవర్నమెంట్ కోర్సునైనా తీసేయండి, లేదంటే ఉపాధి అవకాశాలను మాకు పెంచండి. ఎస్పెషల్లీ ఒక 19 ఫార్మసిస్ట్ యాక్ట్ ప్రకారం ఫార్మసిస్టు లేకుండా ట్యాబ్లెట్లను డిస్ట్రిబ్యూట్ చేయదు. అది గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ. కానీ అలాంటి వాటిని ఏం చేస్తారు అంటే ఇక ప్రభుత్వాలు అనేటివి దీనిని పట్టించుకోకుండా తుంగలో తొక్కేస్తూ మామూలు సాధారణ ప్రజలకు, మామూలు వ్యక్తులతో ఫార్మసీ మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఏమైందంటే ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతారు. కాబట్టి ఇప్పటికైనా వచ్చిన ప్రభుత్వాలు దీని గురించి ఫోకస్ చేసి ఖచ్చితంగా ఫార్మసిస్టు లేకుండా మెడిసిన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయకుండా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మేము ఆదిలాబాద్ నుంచి వచ్చాం మేడం. లక్ష పైన ఉంటారు మేడం. ప్రైవేట్ సెక్టార్లో కానీ కొంతమంది నిరుద్యోగులు కానీ ఇంకా కొంతమంది అంటే కోర్సు చేసి కూడా మేము ఎందుకు చేస్తున్నామని బాధపడే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ మీద ఇప్పుడు యాక్చువల్గా ఆయుష్ ఫార్మసిస్ట్ అని అంటాం, దానికి మనకి ఇంటర్ క్వాలిఫికేషన్ ఇస్తున్నారు. అక్కడ ఇంటర్ వాళ్ళే వచ్చి ఆక్యుపై చేస్తున్నారు ఆయుష్ ఫార్మసీలో. బయట ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ ఉన్నాయి, అక్కడ కిరాయికి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అక్కడ కూడా మన ఉపాధి రియల్ జెన్యూన్ ఫార్మసిస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళకి అక్కడ నష్టం జరుగుతుంది. ఇండస్ట్రీకి పోయినా కూడా అక్కడ బీఎస్సీ ఎంఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు వచ్చి అక్కడ ఆక్యుపై చేస్తారు. ఇక కోడింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ అన్యాయం అనేది జరుగుతుంది. అసలు ఆ కోర్స్ అనేది తీస్తే బాగుండనేది, లేకపోతే ఆ కోర్సులను తీసుకొని నర్సింగ్ కాలేజీలో కన్వర్ట్ చేస్తే నెక్స్ట్ తరమన్నా బాగుపడుతుందని మా ఒక ఒపీనియన్. ఎందుకంటే 1999లో ఫస్ట్ రిక్రూట్మెంట్, లాస్ట్ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయింది 99లో వేశారు. మళ్ళీ 2017లో ఒకటి వేసారు, అది కూడా 200 మెంబర్స్నే ఫిల్ చేశారు. కానీ 2000 పైన ఫార్మసీ వేకెన్సీస్ ఉన్నాయి. అది కూడా 29 కొత్త మెడికల్ కాలేజీలు, ఒక్కొక్క కాలేజీలో 24 మెంబర్స్ని తీసుకోవాలి. అది కూడా 4-5 లెక్కనే వేకెన్సీ శాంక్షన్ పోస్టులు చూపిస్తున్నారు. అదే ల్యాబ్ టెక్నీషియన్లకు 50 చూపిస్తున్నారు, స్టాఫ్ నర్సులకేమో 600-700 ఒక్కొక్క కాలేజ్కి. మాకైతే 4-5 వేకెన్సీలు చూపిస్తున్నారు. అది కూడా నోటిఫికేషన్ దిక్కులేదు, వేకెన్సీ పొజిషన్స్ తక్కువ. సో ఇలా ఉంది మేడం. మాకు అందుకే 2000 పైచిలుకు నోటిఫికేషన్ అనేది ఈ 2024లో మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా పెట్టారు, ప్రొవైడ్ చేసి ఉంది. అది కూడా మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మీ యొక్క ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ 2 ఫేజ్లుగా మేము రిక్రూట్మెంట్ చేస్తామని వాళ్ళ అభయహస్తం మేనిఫెస్టోలో కూడా ఇచ్చారు. సో దాని గురించే మేము అడుగుతున్నాము. చేశారు ఇది సెకండ్ టైం మేడం. ఇది సెకండ్ అప్పుడు ఆర్జీ తీసుకున్నారు, దానికి మాకు ఒక అక్నాలెడ్జ్ మెసేజ్ వచ్చింది. అది అడిగితే కూడా అది ఇంకా గవర్నమెంట్లో పెండింగ్ ఉంది, ఇంకా డెసిషన్స్ మనం 2 months పైన. అప్పుడు వచ్చు. ఈ సెకండ్ టైం. ఇప్పుడు నోడల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్ మేడం ఆదిలాబాద్లో వర్క్ చేసి వచ్చారు. ఆ మేడం మీద పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. ఆమె ఉన్నదనే మేము సెకండ్ టైంకి వచ్చామన్నట్టు. ఆమె కూడా పాజిటివ్గానే రెస్పాన్స్ ఇచ్చారు. ఆఫ్టర్ కోడ్ అయిపోయాక వచ్చేటట్టు చేస్తామని చెప్పారు. అండ్ ఇంకా 3 నెలల నుంచి మేడం ఎన్హెచ్ఎంలో ఫార్మసిస్టులకి ఎక్సెప్ట్ ఫార్మసిస్ట్కి మిగతా వాళ్ళందరికీ శాలరీస్ పడ్డాయి. ఒక్క మా క్యాడర్కి మాత్రమే 3 నెలల నుంచి జీతాలు అనేది ఇవ్వలేదు. బడ్జెట్ లేదంటున్నారు మేడం. గవర్నమెంట్ డెసిషన్ అది ఆ క్యాడర్ వాళ్ళకి వేయాలని చెప్పి గవర్నమెంట్ డెసిషన్ ఇచ్చింది. ఇది మీకు చెక్ రిలీజ్ కాలేదు, అయిపోయినాక వస్తాము, అది ఎప్పుడైతుందో కూడా తెలియదు అంటున్నారు. అట్లా అవును మేడం. ఫైనాన్షియల్ అప్రూవల్ పోస్టులు కొన్ని ఉన్నాయి మేడం. ఒక 500 జీవో నెంబర్ 35 ప్రకారం ఒక 500 పోస్టులు మనకు చూపించినారు. ఆయుష్ ఫార్మసిస్ట్ అండ్ అల్లోపతి ఫార్మసీ కలిపి ఓవరాల్గా 750 పోస్టులు చూపించినారు. లేదు, అది కూడా 2 years బ్యాక్. ఇప్పుడు ఇంకా 29 కొత్త మెడికల్ కాలేజ్ వచ్చాయి, 40 కొత్త పిఎస్లు వచ్చినాయి, 40 కొత్త సిఎస్సీలు వచ్చినాయి. సో ఇవన్నీ చూసుకుంటే బల్క్ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే మేడం.
ఇక్కడైతే ఒక పర్సన్ అయితే వచ్చారు అండ్ అతనైతే ఎలా అని అంటే సెల్ టవర్ ఎక్కి మరి అందరినీ బెదిరించారనమాట. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి బెనిఫిట్స్ రావట్లేదు, గృహలక్ష్మి కానివ్వండి, దళిత బంధు కానీ అవేవి ఇక్కడ మాకు రావట్లేదని చెప్పి ఆయన సెల్ టవర్ ఎక్కి అయితే నిరసన చేశారు. సో ఆయన అయితే ఇక్కడ ప్రజా దర్బార్ కూడా ఈరోజు వచ్చారు, ఆయనతో అయితే మాట్లాడదాం. సో చెప్పండి అసలు ఏ రీజన్ మీద మీరు ఇక్కడికి వచ్చారు? నమస్కారం మేడం, దిశ టీవీకి నమస్కారం. గతంలో కేసీఆర్ ఇచ్చిన పథకాలు అంటే ఇక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ ఇల్లు కట్టుకుని పేదవాళ్ళకి 5 లక్షలు ఇస్తానని చెప్పి మాకు చెప్పిండు, నాగర్ కర్నూలు సభలో చెప్పిండు మేడం. అయితే మేము ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసాం, గవర్నర్ గారికి లెటర్ రాసాం, కలెక్టర్ గారికి లెటర్ రాసాం. మా బస్సులో 2020లో వరద వచ్చి 2 మహిళలు చనిపోయారు మేడం. ప్రభుత్వానికి ఎన్నోసార్లు లెటర్ రాశాను, ఎవరు పట్టించుకోకపోతే నేను ఏం చేసిన అంటే ఇట్లా కాదు లాభం లేదని సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన మేడం. అయినా ఇప్పుడు కూడా ఏడేసిన గొంగడ ఆడనే ఉంది మేడం. ఇప్పుడు ప్రజాపరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజాపరిపాలనలో ఇప్పుడు కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది లోపల. దయచేసి ఇప్పటికన్నా మా పేదవాళ్ళను ఇల్లు కట్టించి 5 లక్షలు ఇందిరమ్మ ఇల్లు పేరు మీద 5 లక్షలు ఇచ్చి తీసుకోలేదు మేడం. అది టీఆర్ఎస్ ప్రభుత్వం మేడం, తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద 5 లక్షలు ఇస్తాను. ఇప్పటికైనా మాకు ప్రజలకు న్యాయం జరగాలి. అక్కడ 45 కుటుంబాలు ఉన్నాయి. ఆ 45 కుటుంబాలకు చాలా పేదవాళ్ళు, అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కుటుంబాలు ఉన్నాయి. చాలా పేదవాళ్ళు, రికార్డుతో కానీ డొక్కాడని జీవితాలు, వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని ఈ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇప్పుడే అప్లికేషన్ ఇవ్వడం జరిగింది మేడం. థ్యాంక్ యూ. చేసిరు మేడం. అంటే స్పెషల్గా మేము ఇక్కడ ఇవ్వడానికి వచ్చాం మేడం. అంటే రేవంత్ గారు ఉండరు కానీ ఇక్కడ నుంచి ఒక అప్లికేషన్ ఇస్తే రంగారెడ్డి డిస్టిక్ వెళ్తారు కదా మేడం, అందుకని రావడం జరిగింది మేడం. వచ్చా మేడం. థ్యాంక్ యూ మేడం. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్లు అండ్ తర్వాత ఎవరైతే ఫైర్ ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళు ఈ టీఎస్పీఎల్ఆర్బీ ఏదైతే రిక్రూట్మెంట్ లాస్ట్ ఇయర్ జరిగిందో అప్పటి నుంచి వాళ్ళ ఎగ్జామ్ రాసి అండ్ రిజల్ట్ అనేది వాళ్ళకి రాలేదు, వాళ్ళకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని చెప్పి అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సో ఫస్ట్ వాళ్ళతో అయితే మాట్లాడదాము. సో ఎంతమంది ఉంటారన్న మీరు? 1800 మెంబర్స్ ఉంటాం మేడం. ఎస్ మేడం. 2022 మేడం. ఎస్ మేడం. 2023లో ఏప్రిల్లో ఎగ్జామ్ అయింది మేడం. ఎగ్జామ్ అయిన 1 మంత్లో మాకు రిజల్ట్ ఇచ్చారు. మెరిట్ లిస్ట్ మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు మేడం. ఇవ్వలేదు మేడం. మెరిట్ లిస్ట్ కోసం మేము డీజీపీ ఆఫీస్కి, టీఎస్ఎల్ఆర్బీ బోర్డు చైర్మన్ గారి దృష్టికి దాదాపు ఇప్పటికి రెండు నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం మేడం. ఆఫీస్కి లెటర్స్ ఇస్తూనే ఉన్నాం. ఇన్వార్డ్లో లెటర్ తీసుకుంటున్నారు, మీది జరుగుతుంది, అప్డేట్ అవుతుంది అన్నారు. మాకు ఫస్ట్ ఏం చెప్పారు మేడం, వాళ్ళతో పాటు టీఎస్ఎస్పీ, ఏఆర్, సివిల్ వాళ్ళతో పాటు మీకు కూడా ట్రైనింగ్ పంపిస్తామని చెప్పారు మేడం. అదే హోప్ తోటి మేము కూడా వెయిట్ చేస్తున్నాం మేడం. ఇస్తారు, రిజల్ట్ ఇస్తారు, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు, మమ్మల్ని కూడా ట్రైనింగ్ పంపుతారని హోప్తో ఉన్నాము. మాకు ట్రైనింగ్ సెంటర్ అలాట్ చేశారు అండ్ వేకెన్సీ ఎంతమంది ఏ ట్రైనింగ్ సెంటర్ అనేది కూడా అలాట్ చేశారు. అండ్ రీసెంట్గా ఫైర్ బిల్డింగ్ ఇనాగరేషన్లో డీజీ సార్ కూడా, డీజీ నాగిరెడ్డి సార్ కూడా ఏమని చెప్పారంటే 225 ఫైర్ ఆపరేటర్ రిజల్ట్ ఇస్తాము అండ్ అంటే రిజల్ట్స్ మాత్రం ఇస్తామని చెప్తున్నారు మేడం. కాకపోతే రీసెంట్గా మాకేం చెప్పారు మేడం, లీగల్ ఇష్యూ వల్ల మీది హోల్డ్ అయింది, కోర్ట్ కేసు మేడం. ఒక కోర్టు కేసు ఉంది మేడం. ఆ కోర్టు కేసు వల్ల, లీగల్ ఇష్యూ వల్ల ఆపాము దాన్ని అని చెప్పారు మేడం. అయితే ఆ కోర్టు కేసు సాల్వ్ చేయడానికి ప్రాసెస్ మూవ్ చేయట్లేదు మేడం. 2 మంత్స్ నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం మేడం. అసలు మా మిగతా సివిల్ కానీ, ఏఆర్ కానీ వాళ్ళ కేసులు ఏమన్నా ఉంటే వాళ్ళని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వాళ్ళు క్లియర్ చేసి రిజల్ట్ ఇచ్చేసారు మేడం. మా కేసు గురించి మాత్రం ఏ అప్డేట్ తీసుకోవట్లేదు మేడం. మేము కోరుకునేది ఏంటి మేడం అంటే 1800 మెంబర్స్లో ఈ 325 పోస్టులు ఉన్నాయి. సో రిమైనింగ్ వాళ్ళు దానికి ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తే రిమైనింగ్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు మేడం. ఇప్పుడు ఏంటి మేడం అంటే 1800 మెంబర్స్ రోడ్ మీదకి వెళ్ళాలంటే ఏదైనా యాక్సిడెంట్ అయితే లేకపోతే ఏదైనా కేసు అయితే మా ఎలిజిబిలిటీ మిస్ అవుతాం మేడం. ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ రాదు. సో దట్స్ వై మేము అసలు ముందు మూవ్ అవ్వడానికి ఏమీ లేకుండా ఖాళీగా కూర్చొని ఉన్నాం మేడం. అందుకోసం అని చెప్పేసి మా రిక్రూట్మెంట్లో 2022 రిక్రూట్మెంట్లో భాగమైన మమ్మల్ని కూడా త్వరగా రిజల్ట్ ప్రకటించి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చి ట్రైనింగ్ పంపించాలని మేము కోరుకుంటున్నాం మేడం. ఇది రేవంత్ అన్న దృష్టికి వెళ్తే మాత్రం మా సమస్య ఆగదు మేడం. 3వసారి మేడం, ఇది 3. వచ్చాం మేడం, లెటర్ ఇచ్చాము. లెటర్ ఇస్తే చేస్తామని ఇప్పుడు అడిగినా చెయ్యమని ఎప్పుడు అనట్లేదు, చేస్తామని అంటున్నారు. గవర్నమెంట్ తరఫున కూడా చేస్తామని టీఎస్ఎల్పిఆర్బి బోర్డు నుంచి కూడా చేస్తాం. మీది కొన్ని లీగల్ ఇష్యూ వల్ల ఆగి ఉన్నది. సార్తో మేము మాట్లాడలేము కదండి. మేము సార్ దగ్గరికి వెళ్ళాలంటే మాతో ఏడవుతుంది కాదు కదా. కాకపోతే మేము రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటున్నాం. రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటే అక్కడ ఎంట్రెన్స్లనే తీసుకొని అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, సార్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. చేస్తాం, కంప్లీట్ చేస్తాం, రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తాం. 8 నెలలు అవుతుంది మా అది ఎగ్జామ్ మార్కుల లిస్ట్ వచ్చి. 8 నెలల నుంచి ఎందుకు ఆగినామంటే 6 నెలలు, మొన్న 6 నెలల వరకు ఏంటంటే అందరితో పాటు సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ వాళ్ళతో పాటు మాది కూడా ట్రైనింగ్ ఉంటుంది అంటే ఆగినాం.
రానివ్వలేదు. అంత దూరం మేము వెళ్ళి ఎట్లా కలుస్తాం మేడం చెప్పండి. కొత్తగా ఏర్పడ్డ గవర్నమెంట్ వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. అందులో మా చిన్న సమస్య పట్టించుకోవడం లేదు. పట్టించుకుంటే మరి 2 రోజులలో అయిపోయేది. పెద్ద టైం పట్టేది కూడా కాదు, 2 రోజులలో అయిపోతుంది. 325 కానిస్టేబుల్ కోసం 1800 మంది డ్రైవర్లు, 1800 మంది డ్రైవర్లు అంటే 1800 కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి మేడం. ఈ మెరిట్ లిస్ట్ ఇస్తే వచ్చిన వాళ్ళు ఓకే, రాని వాళ్ళు వేరే పని చేసుకొని బతుకుతారు. ఎందుకంటే రోడ్ల మీద పరిస్థితులు మాది. ఏదైనా మెడికల్గా ఇబ్బందులైనా, ఏదైనా లీగల్ ఇష్యూ అయినా కానీ, లీగల్ ఇష్యూ అయితే ఎస్బీఐ ఎంక్వైరీలో తీసేస్తారు. మెడికల్గా ఏదైనా చిన్న యాక్సిడెంట్లో దెబ్బలు కావడం ఏమైనా జరిగితే అన్ఫిట్ చేస్తారు, మెడికల్ అన్ఫిట్ చేస్తారు. అంటే జాబ్ వస్తుందనే నమ్మకంతో ఉన్న వాళ్ళమే ఇంతమంది 1800 మంది ఉన్నాం. ఇప్పుడు రమ్మంటే ఇక్కడికి రమ్మంటే 325 పోస్టులు. అది తెలంగాణ మొత్తం 1800 మంది వెయిటింగ్. అది తెలంగాణ మొత్తం టోటల్ కలిపి, ఇక్కడ ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు, టోటల్ తెలంగాణ కలిపి రమ్మనంటే ఒక్కొక్కరు మారుమూల గ్రామం నుంచి రావాలి. అందరు చేసుకుంటే అంటే డైలీ వైజ్గా డ్రైవర్ కొందరు, నెలల లెక్క చేసే డ్రైవర్లు కొందరు. ఇప్పుడు ఈ రోజు బంద్ చేస్తే ఓనర్లు బంద్ చేస్తారు. ఓనర్లు నువ్వు డ్యూటీకి వద్దాబా, నువ్వు ఊకే బంద్ చేస్తాను, ఎవో నువ్వు నౌకర్ అవుతాను పోతాను, డ్రైవర్ అవుతాను, పోలీస్ అవుతాను పోతాను అని పోతే వాళ్ళు ఏమిస్తారు, వాళ్ళు అవసరం లేదు బాబు నువ్వు డ్యూటీ బంద్ చేయంటారు. అటు నష్టపోయి ఇటు నష్టపోయి ఎగ్జామ్స్ కోసం కూడా 6 నుంచి 8 నెలలు ప్రిపరేషన్ కోసం అప్పులు చేసి ట్రైనింగ్ సెంటర్లలో హాస్టల్స్లలో కూర్చొని చదువుకొని మేము ఎగ్జామ్స్ రాసినాం మేడం. మా రిజల్ట్ ఇచ్చి 6 నెలలు మాకు కనీసం మెరిట్ లిస్ట్ ఒకటి పెడితే మేము హ్యాపీ. మాకు కావాల్సింది మెరిట్ లిస్ట్గా 2-3 రోజుల కింద మాకు ఒక మెసేజ్ పెట్టిండ్రు, మీది ఓల్డ్లో ఉన్నది, మీ సమస్యను కూడా లీగల్ ఇష్యూస్ వల్ల మేము పరిష్కరించలేకపోతున్నాం, పరిష్కరిస్తాం తొందరలోనే షార్ట్లీ అని చెప్పిండ్రు. అదే విషయాన్ని ఆ లీగల్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్నే కొంచెం త్వరగా పరిష్కరించి మా మెరిట్ లిస్ట్ని మాకు ఇవ్వాల్సింది అని మేము కోరుతున్నాం. వాళ్ళ లీగల్ ఇష్యూ 5 నెలల నుంచి ఉంది మేడం. 5 నెలల నుంచి ఒక్క స్టెప్ కూడా ముందుకు వెళ్ళట్లేదు మేడం. అంటే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫిల్ చేసే బిజీలో ఉన్నారు. కానీ మమ్మల్ని కూడా పట్టించుకొని మాది కూడా ముందుకు తీసుకెళ్ళి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మేడం. లీగల్ ఇష్యూస్ ఉన్నాయండి, టీఎస్ఎస్పీ దాని మీద ఉన్నాయి, ఏఆర్ సివిల్ వాటి మీద 4 మార్కుల క్వశ్చన్ మీద దాని మీద చాలా పెద్ద రచ్చ జరిగింది. అది అందరికీ తెలుసు. అయినా కానీ వాళ్ళది లీగల్ ఇష్యూ క్లియర్ చేసిళ్ళు, వాళ్ళకు రిజల్ట్ ఇచ్చిళ్ళు. తుది జాబితా వచ్చినాక కూడా దాని మీద లీగల్ ఇష్యూస్ అయినాయి, రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయని, 46 జీవో అని, దాని మీద ఇన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళకి క్లియర్ చేసి వాళ్ళని ట్రైనింగ్ పంపించిళ్ళు. మాది కూడా క్లియర్ చేసి మాకు కూడా మొన్న సీఎం గారి చేతుల మీదుగా మేము కూడా అపాయింట్మెంట్స్ తీసుకొని మేము కూడా ట్రైనింగ్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం మేడం. మా కోరిక కూడా నెరవేరాలని మేము ఆశిస్తాను. సీఎం గారి దృష్టికి వెళ్తే ఈ సమస్య పరిష్కరిస్తారని మా ఆశ. రేవంత్ అన్న దృష్టికి వెళ్తే మాత్రం ఆ సమస్య పరిష్కారం అవుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాం మేడం. ఆయన దృష్టికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. చాలాసార్లు మేము రేవంత్ అన్న అపాయింట్మెంట్ అడిగాము, డీజీపీ సార్ అపాయింట్మెంట్ అడిగాము, చైర్మన్ సార్ అపాయింట్మెంట్ అడిగాము. మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కనీసం ఈ పత్రికాముఖంగానైనా వాళ్ళకి తెలియపరిచేలా చూడండి. మా ప్రాబ్లం ఖచ్చితంగా సొల్యూషన్ అవుతుంది వాళ్ళ దృష్టికి వెళ్తే. మీతో మాట్లాడాలి, సీతక్కతో మాట్లాడాలి. అక్క సీరియస్ ఇష్యూ అక్క, కంటెంప్ట్ అక్క కంటెంప్ట్. నేను అక్కతో మాట్లాడాలి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? గోరాబండ సబ్దనగర్. అసలు ఏ సమస్యతో మీరు ఇక్కడికి వచ్చారు? మేడం నా పాప 4 సంవత్సరాలు ఉన్నప్పుడు కింద పడిపోయింది. పడిపోతే కొంచెం ఒంట్లో బాగాలేదని గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళాం మేడం. తీసుకెళ్తే ఆమెకు కొంచెం టెస్ట్ చేయాలమ్మా, టెస్టులు చెప్పాక చెప్తాం ఏదో ఒకటి అని చెప్పారు మేడం. 2 నెలలు గాంధీలో ఉన్నాను నేను. గాంధీలో ఉంటే పాప కొంచెం ఏంటంటే నడవలేదు, కూర్చోలేదు. ముందు బాగానే నడుస్తుండే, కూర్చుంటుండే, ఆడుకుంటా కింద పడిపోయింది మేడం. అది ఎక్కడ పడ్డదో నాకు తెలియదు, నేను లోపల ఉన్నా. అయితే వాళ్ళు అన్నీ అయిపోయినాక ఏం చేసిర్రు, అమ్మ మీకు డిశ్చార్జ్ చేస్తాము, మీ పాపకి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది, మీరేం ఏమైంది అసలు పాపకి? పక్షవాదం అని చెప్పిర్రు. అయితే ఇక ఏం చేయాలి అర్థం కాక మేము చనిపోవాలనుకున్నాం మేడం. చనిపోవాలనుకుంటే అంటే నా పాప ఇప్పుడు నా ముందరనే ఈ
ఈ పరిస్థితిలో నేను నా బిడ్డని చూడలేకపోయినా మేడం. నేను అయితే చనిపోవాలనుకుంటే ఒక పాప మీడియా గాంధీ దగ్గర ఒక సార్ ఉన్నాడు, ఫోటోగ్రాఫర్ సార్. ఆయన మా బాధ అడిగిండు. నేను మొత్తం చెప్పిన వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, అమ్మా నీకు న్యాయం జరగాలంటే ఒకటే సోను సూద్ సార్ వాళ్ళ మేనేజర్ వాళ్ళ నంబర్ ఇస్తాను, మీరు కాల్ చేయండి అన్నారు. కాల్ చేసిన మేడం, కానీ ఏ రోజు నాకు సోను సూద్ సార్తో మాట్లాడిపియలే. ఎందుకంటే నేను అన్ని రిపోర్ట్లు పంపియమ్మా అన్నాడు. అన్ని పంపించిన మేడం, పంపించినా కూడా గడవడ నా ఫోనే బంద్ చేసేసారు. ఫోన్ అని ఇక ఏం చేయాలని మన కైత్లాపూర్ బ్రిడ్జ్, బోరాబండ బ్రిడ్జ్ ఓపెన్ అయిన రోజు మన కృష్ణారావు, కేటీఆర్ సార్, మన సబియా మేడం, వాళ్ళ గౌజ్ భాయ్, చాలా మంది ఎమ్మెల్యే వాళ్ళు వచ్చారు. వాళ్ళ దగ్గర అందరి దగ్గర నేను డబ్బులు అడిగితే ఒక సార్ వచ్చారు. ఎవరో సార్ తెలియదు. ఎందుకమ్మా ఇట్లా డబ్బులు అడుగుతున్నా అంటే, సార్ నా బిడ్డ పరిస్థితి ఇలా ఉంది, మాకు సాయం చేయాలని నేను అడుగుతున్నాను. అంటే ఏమైందంటే ఆయనకు చెప్పిన ఇలా అయింది సార్, ఆమె నడవలేదు, కూర్చోలేదు, చాలా బాధలో ఉన్నాం, మాకు తిండికి లేదు, పాప తీసుకొని బిచ్చం ఆడుకుంటున్నా, ఆమె మందుల గురించి అని చెప్తే ఆయన ఏం చేయకమ్మా ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళి మా పేరు చెప్పండి, మేము రేపు వచ్చి మీ పాప బిల్ ఎంత అవుతుందో అంత మేము కడతామని చెప్పారు మేడం. 3 రోజులు చూసిన మేడం రాలే. మళ్ళీ కృష్ణ సార్ దగ్గర వెళ్ళిన, ఎమ్మెల్యే అనుకుంటా కుక్కడపల్లి కృష్ణారావు సార్, కృష్ణ సార్ వెళ్తే ఆయన నేనేం చేయాలమ్మా అని, అది నేను చెప్పలే అని పంపించేసిర్రు. ఆయన కార్లో ఎక్కి వెళ్ళిపోతే ఇక మళ్ళీ వచ్చేసిన మేడం. వచ్చి నా ఉన్న సొమ్ములన్నీ గిరిపెట్టి నా పిల్లకి నేను ట్రీట్మెంట్ చేపిస్తే ఆ రోజు మా దగ్గర ₹1 లేకుండే మేడం. పాప పాలకి ఏడుస్తుంది, మాకు ఆకలి పిల్లలకు అవుతుంది. అయితే డాక్టర్ సార్ ఏమంటే, ఇగో అమ్మ ఎందుకు ఏడుస్తున్నారంటే ఎవరో చెప్పారు వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే, సార్ 500 ఇచ్చిండు పాపం డాక్టర్ సారే, ఏమన్నా ముందు పిల్లలకు పెట్టామంటే ఇట్లా రోడ్ మీద ఒక పేపర్ దొరికింది మేడం. ఆ పేపర్లో ఎవరైనా పెద్దోళ్ళ దగ్గర నంబర్ ఉంటే మా బిడ్డకు సహాయం చేస్తారని అంటే ఆ నంబర్కి నేను కాల్ చేస్తే ఈనాడు పేపర్ వాళ్ళకి కలిసింది మేడం. కలిస్తే సార్ మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, మీరే మాకేమైనా సాయం చేయగలుగుతా అంటే, ఏ హాస్పిటల్లో ఉన్నా అమ్మా అన్నారు వాళ్ళు. నేను ఆయుర్వేద హాస్పిటల్లో ఉన్నా అమ్మా సార్, నేను నా పిల్లలు ఉన్నారు, బెడ్ నంబరు అని చెప్తే నా దగ్గర వచ్చి సండే దాకా మీకు వేస్తా అమ్మా. బోనాల రోజు మేడం, బోనాల రోజు వచ్చి మా ఫోటో గుంజుకొని పోయారు. పేపర్ కూడా ఉంది మేడం. బోనాల రోజు ఫోటో గుంజుకొని పోతే 1,50,000 వచ్చింది మేడం. అది దాంట్లోకి వెళ్ళి నేను 3,000 యూజ్ చేసిన మేడం. అంటే 1,50,000 వాళ్ళు పంపించారు. అందరు చాలా మంది 2,000, 10,000 చాలా మంది సాయం చేశారు. అయితే నేను చాలా ఆనందంగా అయిపోయినా, నా బిడ్డ ట్రీట్మెంట్ అయిపోతుంది, ముందులాగా అయిపోతుంది అని దేవునికి మొక్కున. మళ్ళీ అదే రోజు సోను సూద్ సార్ ఫోటో నుంచి మాకు కాల్ వచ్చింది మేడం, పెద్ద ఫోను. ఆ ఫోన్ ఏమో ఇప్పుడు ఖరాబ్ అయిపోయింది, లేకుంటే మీకు చూపిస్తుండే. అందులో మొత్తం సోను సూద్ సార్ ఫోటో పెట్టి, అమ్మ మీకు ఈ ఓటీపీ ఫోన్ ప్లే చెప్పండి అంటే, నాకు తెలియదు సార్ అన్న. వాళ్ళు అక్కడ పెట్టు, నేను చెప్తా అమ్మా, అది వద్దుమన్నారు. నాకు పాప టెన్షన్లో నేను ఏం వద్దున్నాను ఏమో దేవునికి తెలుసు. ఆ తప్పు నేను ఒప్పుకుంటున్నా మేడం, ఒప్పుకుంటానని అంటే నేను పోలీస్ స్టేషన్లో కూడా ఇదేనా ఆ సార్ నాతో ఏమైంది. సరే వాళ్ళు వద్దామన్నారు, మీరు వచ్చేసారు, మీ పైసలు పోయినాయి. ఆ పైసల వల్ల మళ్ళీ నేను సోను సూద్ సార్ దగ్గర వెళ్ళిన. నా పిల్ల ట్రీట్మెంట్ డాక్టర్ ఏమన్నాడు, పాప ట్రీట్మెంట్ ఆగొద్దమ్మా అని చెప్పారు. అయితే నేను సోను సూద్ సార్ దగ్గర వెళ్ళి మ్యాటర్ మొత్తం చెప్తాము అని చెప్పిన. అయితే సోను సూద్ సార్ని కలిసారా? కలవలే మేడం, అసలు కలవడానికి ఛాన్స్ లేకపోయింది. లేరు. ఆ రోజు 2020 మ్యాచ్ అని హైదరాబాద్ లో ఉన్నారంట ఆ సారు. ఓకే. అయితే సోను సూద్ సార్ అయితే కలవలేకపోయారు, అది మీకు మోసం జరిగింది అలా చెప్పి. అయితే వాళ్ళ మేనేజర్ నంబర్ నాకు ఇచ్చారు, వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారు. అయితే ఒక 10 రోజుల్లో మా ఇంటికి వచ్చారు కార్డు తీసుకొని. ఎవరు? వాళ్ళ 4, ఒక లేడీస్, 3 ఎవరికి సంబంధించిన వాళ్ళు? సోను సూద్ మనుషులే, వాళ్ళ మనుషులేనా? వాళ్ళ మనుషులు. వాళ్ళ నంబర్ కూడా ఉంది నా దగ్గర. వాళ్ళు వచ్చారు, ఒక బియ్యం సంచి, కొంచెం సరుకులు మేడం, ఒక వీచర్ ఇచ్చారు. వీచర్ పాప గురించి ఇరిగిపోయిన వీచర్ కదా మేడం, వీచర్ ఇచ్చారు. వీచర్ ఇస్తే మళ్ళీ అమ్మ మీరు బాధపడకండి, మీకు ఒక రూము మేము సీఎం సార్తో మాట్లాడాము, మీకు ఇట్లా కిరాయి ఇల్లు ఉంది కదా, కిరాయి ఇల్లు కాదు సొంతం ఇల్లు ఇస్తాం, అది ఇది అని చెప్పి. లేదు సార్ నా పాపకు ముందు ట్రీట్మెంట్ కావాలని. మొత్తానికి అక్కడ ఏం జరిగింది? వాళ్ళు మాట్లాడినరు, అయిపోయింది, వెళ్ళిపోయినారు, అంతేనా? మాట్లాడిర్రు,
వెళ్ళిపోయారు. పాప చేతిలో 500 ఇచ్చిర్రు మేడం, వెళ్ళిపోయారు. మళ్ళీ రోజు నేను ఏమన్నారు అంటే మేము వచ్చి మీ పాప మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారా మీ పైసలు పోయినాయని? మరి వాళ్ళు తీసుకున్నారా లేదా? తీసుకున్నారు. తీసుకొని ఏం చెప్పారు? ఏం లేదు, పైసలు రావని చెప్తున్నారు మేడం. ఒక నిమిషం, ఎప్పుడు పోయినాయి అసలు పైసలు? పోయిన సంవత్సరం 31 ఫస్ట్ కి సాయంత్రం 8 గంటలకు పోయినాయి. పోయిన సంవత్సరం అంటే 2023లోనా 22లోనా? 23లో పోయింది. పాప ఎప్పుడు చనిపోయారండి? 7 నెలలు అవుతుంది. ఇప్పుడు 7 నెలలు అవుతుంది. అయితే అప్పటికి పాప చనిపోయిన తర్వాతనే మోసం జరిగిందా? పైసలు పోయినాక 4 నెలల తర్వాత పాప చనిపోయింది. పైసలు పోయిన 4 నెలల తర్వాత పాప చనిపోయింది. సరే, ఆ పైసల కోసం జనరల్ గా మీరైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్నారా లేదా? తీసుకున్నారు. కానీ ఆ దొంగని పట్టుకోలేరు. ఇంకా కానీ వాళ్ళ బ్యాంక్ చెక్ చేస్తున్నారు, పైసలు లేవమ్మా వెళ్ళిపో అంటున్నారు. అంతేగాని ఇంకా ఏం ముందు మాకు న్యాయం చెప్తలేరు మేడం. సరే, ఇక్కడ ఇప్పుడు ప్రజా దర్బార్లో దరఖాస్తు ఇచ్చారా అమ్మా? ఇచ్చాము, లెటర్ ఇచ్చాను. ఏమన్నారు లోపల? ఏం లేదు, అదేమో మెసేజ్ వస్తుందమ్మా మీకు అన్నారు. కానీ నాకు చదువు రాదు సార్ అని చెప్పిన. లేదమ్మా అంటే మేము ఫోన్ చేస్తామమ్మా ఖచ్చితంగా. అంటే ఏంటంటే మేడం, నాకు సోను సూద్ సార్ తోని, అష్టచాయి సార్ తోని, మన సీఎం ఏం పేరు సార్ పేరు రేవంత్ రెడ్డితోని ఇంత రిక్వెస్ట్ ఉంది. నా పోయిన డబ్బులు నా పిల్లకి చావుకు కారణమైన వాళ్ళని జైల్లో వేసి నాకు నష్టపరిహారం, నా బిడ్డ నష్టపరిహారం, నా డబ్బులు నాకు కావాలని నేను ఇక్కడ వచ్చాను. ఓకే అండి, థ్యాంక్ యూ.